రైట్ గా 16వ రోజు సమ్మెతో టాలీవుడ్ స్తంభించింది. ఇక కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మీరు పెద్దలు కాబట్టి, మీరు అందరి వాడు కాబట్టి నిర్ణయం తీసుకోండి అని చెప్పి 2 గంటలు మేమంతా కూడా చెప్పాం. చాలా మంది అనుకున్నారు నటికుమార్ వెళ్ళాడు, కార్మికుల పక్షపాతి, కార్మికుల తరపునే చెప్పేస్తాడు. కార్మికులు బాగుండాలా, చిన్న సినిమా నిర్మాత బాగుండాలా, పెద్ద నిర్మాత బాగుండాలా, అందరూ బాగుండాలా, షూటింగ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటాం తప్ప మిమ్మల్ని అన్యాయం చేసి వాళ్ళని అన్యాయం చేయడానికి మాకేం కాదండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు ఎవరెవరో భరద్వాజ్ అని ఉన్నాడు, ఆయనకు బాగా గుర్తు. 2011 అగ్రిమెంట్లు చేస్తే ఆకాశ్ భయ్య నేను ఢిల్లీలో ఉన్నా. అగ్రిమెంట్లు వైలేషన్ చేసింది ఎవరండి? అగ్రిమెంట్లు చేసి లెటర్లు తీసుకొచ్చి ఆ లెటర్లతో పెంచుకునే పరిస్థితులు చెప్పింది ఎవరు? ఒక్కసారి బంగాళాన్ని కూడా తెలుసు బాగా. ఆగస్ట్ 15 ఇదే ఏరియాలో మీటింగ్ లో మనం పెడితే సురేష్ బాబు గారు సంతకం పెట్ట దాసనాథ్ దగ్గర కూర్చోబెట్టి సంతకాలు పెట్టించి బతిలాడి బాగులాడి మిమ్మల్ని అందరూ ఒప్పిస్తే సంతకం పెట్టకుండా వైలేషన్ చేసిందే ఆ రోజు నుంచి అగ్రిమెంట్ లేకుండా వచ్చాయి కనుక అనార్థం వచ్చింది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చిరంజీవి గారికి. కష్టం చెప్పాం, మేము అదే చెప్పాం. మా చిన్న వాళ్ళకి ఏమి ఇస్తానన్నాము, మీ చిన్నవాళ్ళని కాపాడండి, పెద్దవాళ్ళని కూడా కాపాడండి అని చెప్పాం. పూర్తిగా మీకు మద్దతు ఇస్తూ చిరంజీవి గారు 3 గంటలకు రమ్మన్నారు. దయచేసి మీరందరూ చిరంజీవి గారి నాయకత్వంలో, చిరంజీవి గారు మన అందరి వాడు కాబట్టి ఆయన మాట విని మనకు అన్యాయం జరగదు కాబట్టి ఆయన మీద వదిలి బిఫోరే షార్ట్లీ అవ్వాలని కోరుకుందాం. ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం. ఇది చిరంజీవి గారు పూర్తిగా చేస్తారని, మనకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతుంటూ థ్యాంక్ యూ. అట్లాగే చిన్న నిర్మాతకు సంబంధించి భరద్వాజ అన్న ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, నటికుమార్ గారు, ఇంకా మరి ఇంకొక సోదరులు వచ్చారు. ముఖ్యంగా చదలవాడు శ్రీనివాసరావు గారు ఉన్నారు. మన చిన్న నిర్మాతలకి మన సినీ కార్మికులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు. వారు ఇచ్చిన వేతనాలు తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వారు అడిగిన సమయానికి చక్కగా పనిచేస్తూ ఉన్నారండి. చిన్న నిర్మాతలు ఎవరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో లేరు, చాలా కంఫర్ట్ గా ఉన్నారు. ఇది మా కార్మికులందరూ కూడా వారందరి తరఫున నేను చెప్తున్నా. ఎవరెవరో మాట్లాడుతూ ఉన్నారు, నేను మీడియాలో చూడలేదు, మన మీడియా మిత్రులు అడిగారు. అవన్నీ నిజాలు కాదండి. మీరు ఏ ప్రోగ్రెస్ చేస్తున్నారో, ఏ కాల్ షీట్ పేపర్ ఉందా, మీ దగ్గర సీన్ పేపర్ ఉందా, మీరు చేసే సీన్ ఏంటి, ఈ రోజు ఏ ఆర్టిస్ట్ వచ్చారు, ఏ లొకేషన్ లో ఎంతమంది పని చేస్తున్నారు, మీ దగ్గర ఉందా? అలా అని పెద్ద నిర్మాతల్ని వారిని కూడా మనం ఏమి తప్పు చేయట్లేదు, అని కరెక్ట్ గా పని చేయించుకుంటున్నారు, చక్కగా పని చేస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద కలిసే పని చేస్తున్నారు. కానీ చిన్న నిర్మాతలను ఇబ్బంది పెడతారు అనేది ఎక్కడా కూడా దయచేసి తప్పుగా ప్రచారం చేయొద్దండి. వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటారు కార్మికులు, వారు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. ఇవన్నీ కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. చిన్న సినిమా నిర్మాతలను ఎప్పుడు కూడా కార్మిక సంఘాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అట్లాగే పెద్ద సినిమా వారికి కూడా ఫుల్ గా సహకరిస్తూ ఉన్నాయి. ప్లీజ్ అందరూ తప్పుగా మాట్లాడి తప్పుగా చేయకండి సార్, దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నిర్మాతగా మీరు ఎగ్జిక్యూషన్ చేసే వారు మాట్లాడితే మేము సహించండి. ఒక సినిమా తీయండి, నాలాగా 4 సినిమాలు తీయండి, తీసి మాట్లాడండి. కష్టాలంటే తెలుస్తాయి మీకు. ఊరికి ఎవరు వెనకాల ప్రొడ్యూసర్లు చేస్తుంటే మనం మాట్లాడకూడదండి. సినిమా తీయండి, స్వయంగా సినిమా తీస్తే కార్మికుల కష్టం, ఇక్కడ ఆర్టిస్టుల కష్టం, టెక్నీషియన్ కష్టం, మన డిస్ట్రిబ్యూషన్ లో ఏమి మనకు నష్టమో అవన్నీ కూడా ఉంటాయండి. సినిమా తీస్తే తెలుస్తుందండి. సినిమా నిర్మాతలు వెనకాలండి వారు వీరు మాట్లాడతారు. సినిమా నిజంగా తీసిన వారి కష్టాలు అయితే చక్కగా వినొచ్చు. ఎగ్జిక్యూషన్ చూసేవారు చేసేవాళ్ళు మాటలు మాత్రం నమ్మకండి సార్, దయచేసి మీడియా వారు ప్లీజ్. ఇది మన చిరంజీవి గారికి కూడా దాన్ని వివరించామంటే, చిన్న సినిమా నిర్మాతలది ఎవరు కూడా టెక్నీషియన్స్ ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ మాకు ఏదైతే మనం పెట్టుకున్నామో ఛాంబర్లో కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చాయి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఈసారి రాకుండా మనం ఒక పద్ధతిగా అంత చక్కగా చేసుకోవాలి, అన్నదమ్ములా చేసుకోవాలని ఒక ఉద్దేశం. అది చిరంజీవి గారికి కూడా వివరించాం, వాళ్ళకి కూడా అందరికి కూడా తెలుసు. కనుక మీకు అందరికీ కూడా తెలుసు, మీరు ఎప్పుడు చిన్నవాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టారని నేను అనుకోను. ఎందుకంటే 1 గంట అయినా అరగంట అయినా మీరు చేసి కరెక్ట్గా చేసుకొచ్చారు. చిన్న నిర్మాతలే మీకు డైలీ రోజు డబ్బులు ఇస్తుంది, కూడా ఏ రోజు ద్వారా డబ్బులు ఇస్తుంది. పెద్ద నిర్మాతలు ఇస్తుంది. ఈరోజు 13,54,00,000 బ్యాలెన్స్ ఉంటే ఎన్నో చెప్తూ ఉంటే ఈరోజు ఇందాక అనిల్ గారు చెప్పారు, అది ఇస్తే మీరు మళ్ళీ ఇంకా 4 రోజులు రాదని చెప్పేసి. కానీ అది కరెక్ట్ కాదు. చిరంజీవి గారు కూడా ఫస్ట్ అన్నారు, తప్పు కదా, ముందు ఆ డబ్బులు అయితే పేమెంట్ చేయాలి కదా, కార్మికుల డబ్బులు కదా, డైలీ వేజ్ కదా, వీళ్ళు ఉంచుతారా అని అడిగారు. అంటే
ప్రతి దానికి చిరంజీవి గారికి అన్ని ఆలోచన ఉంది కాబట్టి కనుక చిన్న నిర్మాతల నుంచి ఈ కమ్యూనికేషన్స్ గ్యాప్స్ మాత్రమే తప్ప ఇది ఈసారి స్టార్ట్ అవుట్ అవుతుంది. చక్కగా చిన్న నిర్మాతలు కూడా ఎవరు అదే పడాల్సిన అవసరం, మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ వేదిక ద్వారా తెలుగు ఛాంబర్ పెద్దలు భరతభూషణ్ గారికి, దానివ ప్రసాద్ గారికి, ప్రసన్న చైర్మన్ దిల్రాజ్ గారికి, ఏది ఏమైనా ప్రతి 3 సంవత్సరాలకి ఇంకా ఏ సమస్య ఉండదని చెప్పినాం. అదే ఛాంబర్ హాల్లో ప్రతిసారి ఈ సమస్యలు వస్తున్నాయి. శాశ్వత పరిష్కారం మరలా నేత్రాల పెంపు గురించి ఇటువంటి సమస్యలు ఏమీ తలెత్తకుండా ఒక శాశ్వత పరిష్కార మార్గం ఆలోచన చేస్తారని చెప్పేసి మా కార్మికుల పక్షాన మేము అందరం కూడా ఈ సభా వేదిక ద్వారా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలుగా ఒకసారి అసలు పెంచాలి, ఇంకా యాజిటీస్ గా వెళ్ళిపోద్ది, నేత్రాల పెంపు విషయంలో మీటింగ్లో ఉండవు, సమస్యలు రావు అని అక్కడ చెప్తున్నారు. కానీ మీరు లాస్ట్ టైం అగ్రిమెంట్ చేయండి అని అన్న ఆ పాయింట్ పెట్టండి అని, ఆ పాయింట్ పెట్టకుండా అసలు అవసరం లేదు అని మాట్లాడిన పెద్దలు ఈరోజు ఛాంబర్ హాల్లో కూడా ఉన్నారు. దాని గురించి ఎవరూ మాట్లాడకుండా వేరుగా మాట్లాడుతుంటే అసలు సమస్య ఎడిపోతుందో అర్థం కావట్లా. ఇది చిన్న సమస్య, ఏ రోజన్నా సరే కూర్చొని మాట్లాడండి, 1 గంట లేట్ అయినా సరే ఒక్కొక్క అంశం మీద మాట్లాడండి అంటే అన్ని మిక్సీలో వేస్తారు. అది ఏది తగదాడ, ఒక్కొక్క అంశాన్ని మాట్లాడితే నేను పూర్తిగా సహకరిస్తా అని చెప్తున్నాను. కాబట్టి మళ్ళా 3 years కానీ మళ్ళా నెక్స్ట్ ఇయర్ కానీ అసలు వేతనాల పెంపు విషయంలో ఏది లేకుండా ఒక సంక్లిష్టంగా ఒక రోజు లేట్ అయినా సరే కార్యాచరణ రావాలని మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. నాకు ఇందాక చెప్పాను, ఫైనల్ గా ఏదున్నా సరే 24 యూనియన్లు ఒకే ఉమ్మడిగా ఉంటాయి, ఒకే ఐక్యంగా ఉంటాయి. మేము ఇప్పటి వరకు కూడా తెర వెనుకే పనిచేస్తూ ఉన్నాం. కానీ తెర వెనుక పనిచేసే కార్మికుల కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి కూడా ప్రభుత్వ దృష్టికి మేము చాలాసార్లు తీసుకెళ్ళలేకపోయాం. చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, కానీ మా ఫెడరేషన్ నుంచి కానీ మా కార్మిక నాయకులు ఎప్పుడూ తీసుకెళ్ళా. కానీ కార్మికుల కష్టం, కార్మికుల ఐక్యత రావడం ఇదే కృష్ణానగర్ జుబ్లీహిల్స్ ఏరియాలో 20 కుటుంబాలు చుట్టుపక్కల ఏరియాలో మనం ఎప్పుడు చెప్పుకోలే మనకి ఏ అవసరం కావాలి ఏంటని. కానీ ఇప్పుడు కార్మికుల పక్షపాతి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి వారికి మన కార్మికులు అందరి తరఫున ఒక పాలాభిషేకం చేసుకొని వారికి మన వెనుకలు వేయడానికి, మన కష్టాలు తెలుసుకోవడానికి వారి యొక్క విలువైన సభ్యులను అందరూ కూడా కోరుతున్నాం. వస్తూ వారి వరకు సభ ఇస్తే నాయకులు అందరూ కూడా వెళ్ళి వివరించిన తర్వాత మన అందరి కార్మికులు అందరి తరఫున వారికి మన కష్టాన్ని, మన నష్టాన్ని, మనకు కావాల్సిన హక్కుల్ని, మనకు కావాల్సిన ఏవైతే కావాలో వనరులు కానీ ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా హబ్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుందో ఆ యొక్క నిర్ణయానికి మనందరం కూడా తూచా తప్పకుండా అందరం కూడా సపోర్ట్ గా నిలబడుతూ ప్రభుత్వానికి అండగా ఉండటానికి, మన కార్మికుల యొక్క ఐక్యతని సీఎం గారికి తెలియజేయడానికి వారికి మన పాలాభిషేకంతో మనం వారికి మన యొక్క సమస్యలు వాళ్ళు ఉంటారని చెప్పేసి మనం ఆశిస్తూ మన ప్రయత్నం మనం చేద్దాం. తప్పనిసరిగా మన సీఎం గారు ఉంటారని మనం ఆశిద్దాం. కాబట్టి అందరూ కూడా ఎలాగైతే ఉన్నారో ఐక్యంగా ఇదే ఐక్యత ముందు కూడా కొనసాగాలని మన హక్కులు సాధించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడతారా? సురేష్ గారు మాట్లాడతారు. అందరూ నమస్కారం. ఒక నిమిషం కృష్ణ సైలెంట్ ఉండండి. తెలుగు సినీ కార్మికుల ఐక్యత, తెలుగు సినీ కార్మికుల ఐక్యత. హలో 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 ఒక అవకాశం నాకు ఇవ్వండి. సైలెన్స్ సైలెన్స్ బ్రో. ఒక 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటే మీరు సైలెంట్ గా ఉంటే నేను మాట్లాడతా. 2 నిమిషాలు మాట్లాడాలి. వద్దంటే వెళ్ళిపోతా. ఓకే ఓకే బ్రో, బాగా బ్రో. ఇక్కడ ఇందాక అనిల్ 4 కండిషన్లు చెప్పారు వాళ్ళు అన్నారు. అందులో ఒక కండిషన్ల గురించి నేను చెప్తాను.
12 గంటల పని అన్నారు. 6 to 6 కాల్ షీట్, 6 to 6 కాల్ షీట్ అవుట్డోర్లో చేస్తాం కాబట్టి 6 గంటల నుంచి 6 గంటలకు మెడ్రాస్ నుంచి వచ్చింది. మనం ఇక్కడ కనిపెట్టింది కాదు, నేను ఫెడరేషన్లో అప్పుడు కనిపెట్టింది కాదు, సివిఆర్ గారు కనిపెట్టింది కాదు, చెన్నై నుంచి వచ్చిన అగ్రిమెంట్ అది అవుట్డోర్ యూనిట్కి. మా అవుట్డోర్లో చేసే షూటింగ్కి మాత్రం 12 hours చేస్తాము, ఇండోర్ 8 hours 9 to 6 చేస్తాం. అది ఎప్పుడు ఉన్న రూలు. ఇప్పుడు కొత్తగా అవుట్డోర్లో అయితే 6 to 6 అంటే 7 to 6 6 to 6 అన్నారు. ఒరిజినల్గా 6 to 6 ఉండేది, తర్వాత 7 to 6 ఉంది. బాబు వెనకాల సైలెంట్ ఉండండి కొంచెం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్ షీట్ టైం చేంజ్ అవడానికి మీకు కాదు, నాకు కాదు, ఎవరికి ఇష్టం లేదు, తప్పదు. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు. దాని మీద మనం ఇక్కడ ఒకళ్ళని తిడతాను. ఇందాక అమిరాజ్ అన్నాడు, వాళ్ళకి తెలుసుకోవాలి, మనకు అనవసరం. వాళ్ళకి తెలుసుకోవాలా వద్దా మనకు అనవసరం. మనం సిన్సియర్గా పని చేస్తున్నాం, మనకు వచ్చిన పని మనం చేస్తున్నాం. మనకి పని వచ్చు కాబట్టి వాళ్ళు మనం పెట్టుకున్నాం, లేకపోతే మనం పెట్టుకోరు. ఇవాళ 60-70